రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో నుంచి క్లియర్గా వస్తుందా? దేవుని వాక్యంలో నుంచి ఒక వాక్య భాగం చదువుకుందాం. దయచేసి అందరూ మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 23వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 14వ వచనం చదువుకుందాం. చూడండి. దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచూ ఉండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకొనున్నట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. ఈ పూట మనం చదువుకుంటున్నటువంటి ఈ వాక్య భాగములో విలువైన ప్రాముఖ్యమైన అంశం ఏంటి, వాక్యం యొక్క సారాంశం ఏంటి అనేది మీరు గ్రహించాలి. దేవుడు మనతో మాట్లాడుతూ అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా సంచరించు పాళెము కనుక ఆ పాళెములో ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు నీ దేవునికి అసహ్యమైనది ఏది కూడా ఒకవేళ కనిపిస్తే నిన్ను విడిచిపెట్టకుండానట్లు, అంటే దేవునికి అయిష్టమైనది ఇష్టము లేనిది ఏదైనా నీ పాళెములో కనబడితే నీ దేవుడు నిన్ను అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాడంట. నీ దేవుడు నిన్ను విడవకుండా ఉండాలి అంటే నీ పాళెం ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. పాళెము అనగా దేవుడు సంచరించే నీ ఇల్లు, దేవుడు సంచరించే నీ హృదయం, దేవుడు నివసించే నీ ఆలయం, దేవుని మందిరము కానివ్వండి, నీ హృదయము కానివ్వండి, నీ ఇల్లు కానివ్వండి. ఈ 3 ప్రాంతాలలో దేవుడు సంచరిస్తున్నాడు. ఒకటి, దేవుడు తన మందిరములో నివాసం చేస్తున్నాడు. 2, దేవుడు నీ హృదయమనే ఈ ఆలయములో, ఈ దేహమనే ఈ ఆలయములో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. 3, నువ్వు నివాసము చేసే నీ ఇల్లు, అది కూడా దేవునికి అంగీకారమైనదే, దేవునికి ఇష్టమైనదే. అక్కడ కూడా ఏం కనిపించకూడదంట? అసహ్యమైనది ఏది కూడా కనిపించకూడదు. నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ దేవుడు నీతో మాట్లాడడానికి వస్తాడు, నీ దేవుడు నీతో ఉండడానికి వస్తాడు, నీ దేవుడు నిన్ను దర్శించడానికి వస్తాడు, నీ దేవుడు నీతో సహవాసం చేయడానికి వస్తూ ఉన్నాడు. చూడండి, ఆదాము అవ్వలతో ప్రతి చల్లపూట ఆదాముతో అవ్వతో ఏదైనా తోటలో వారితో మాట్లాడడానికి, వారితో సహవాసం చేయడానికి, వారితో ఉండడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తూ ఉన్నారు. కనుక ఈ నూతన నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మస్వరూపిగా, అదృశ్య దేవుడిగా ఆయన మనలో నివాసము చేయడానికి, మనతో మాట్లాడడానికి వస్తున్నాడు. కనుక మన ఇంట ఏముండకూడదంట? దేవునికి అసహ్యకరమైనది ఏది కూడా కనబడకూడదు. ఒకవేళ చూడడానికి రాయబడిన మాట మరొకసారి చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించు ఉండును గనుక ఆయన నీలో అసహ్యమైనది ఏదైనా చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాళెములో పరిశుద్ధముగా ఉండవలెను. ఎలా ఉండాలి ప్రభువు కోరుతున్నాడు? నీకు జయమివ్వడానికి, నీ శత్రువుల మీద నీకు జయమివ్వడానికి, నీ విరోధుల మీద నీకు జయమివ్వడానికి, లేదా నీ రోగం మీద నీకు జయమివ్వడానికి, నీ అప్పుల సమస్యలలో నీకు జయమివ్వడానికి, నీ బలహీనతలో నీకు జయమివ్వడానికి ప్రభువు నీ దగ్గరికి వస్తున్నాడు. యేసు ఎందుకు నీ దగ్గరికి వస్తున్నారంటే నిన్ను విడిపించడానికి, నీ శత్రువుల చేతిలోంచి నిన్ను విడిపించడానికి. కొందరి జీవితాల్లో అప్పులే వారి జీవితంలో పెద్ద శత్రువు, కొందరి జీవితంలో వారి శరీరంలో రోగమే వారికి ప్రధానమైన శత్రువు. కనుక దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ బలహీనతల నుండి, నీ వ్యాధుల నుండి, నీ రోగముల నుండి, నీ సమస్యల నుండి, నీ ఉపద్రవముల నుండి, నీ కన్నీటి నుండి, నీ బానిసత్వం నుండి నిన్ను విడిపించడానికి ప్రభువు నీ యొద్దకు రాగా నీలో ఏం కనిపించకూడదంట? ఏమి కనిపించకూడదు? ఏది కనిపిస్తే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడంట? అసహ్యమైనది.
ఏం కనిపించకూడదు? అసహ్యమైనవి నీ ఇంట కనిపించకూడదు. అసహ్యమైనవి నీ శరీరంలో కనిపించకూడదు. అసహ్యమైనవి నీ పాళెములో కనిపించకూడదు. నీ పాళెమంతా ఎలా ఉండాలంట? పరిశుద్ధముగా ఉండాలి. అంటే నీ దేహము దేవుని కొరకు పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. నీ యొక్క ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ ఇంటిని ఆశీర్వదిస్తాడు. నీ సంఘము పరిశుద్ధమైనదిగా ఉండాలి. అప్పుడు నీ సంఘమును దేవుడు వర్ధిల్ల చేస్తాడు, క్షేమాభివృద్ధి పరుస్తాడు, విస్తరింప చేస్తాడు. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేయును. కనుక మనము దినదినము పరిశుద్ధతలోనికి ఎదగాలి. పరిశుద్ధతలోనికి ఎదగాలి. ప్రభువుని ఎరిగిన తర్వాత మనం దినదినము పాపములో జారిపోకూడదు, కానీ పాపము నుండి లేచి పరిశుద్ధత అనే మెట్టులో మన జీవితాన్ని కట్టుకుంటూ ఒక్కొక్క మెట్టు మనం ఎదుగుతూ రావాలి. మన తలంపులలో పరిశుద్ధత, మన ఆలోచనలో పరిశుద్ధత, మన నడవడికలో పరిశుద్ధత, మన దేహంలో పరిశుద్ధత, మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు ప్రతి క్షణం మనము పరిశుద్ధతను నువ్వు సంపూర్ణంగా కాపాడుకుంటే నీ దేవుడు నిన్ను చూచి విడిచిపెట్టి వెళ్ళడు. నువ్వు మంచి స్నేహితుడు అనుకోండి, నీకు ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, నువ్వు మంచి వ్యక్తివి అనుకోండి, నీ స్నేహితుడు నిన్ను విడిచిపెట్టుకుని వెళ్ళడానికి ఇష్టపడతాడా? నువ్వు మంచి వ్యక్తివి అయితే నీ స్నేహితుడు నిన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఒకవేళ నీకున్న స్నేహితురాలు లేకపోతే స్నేహితుడు మంచివాడు అనుకోండి, నిన్ను విడిచిపెట్టుకుంటాడా? విడిచిపెట్టుకోడు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఏ అసభ్యకరమైనది లేదు, దాపరికము లేదు. కనుక ఒకరికి ఒకరి ఎడల ఒకరు స్నేహభావం, అధికమైన స్నేహభావాన్ని కలిగి ఉంటారు. ప్రభువు కూడా నీలో అసహ్యమైనది చూడకూడదని ఆశపడుతున్నాడు. ఇష్టము లేనిది చూడకూడదని ఆశపడుతున్నాడు. దేవుడు నీ ఇంటిని విడిచిపెట్టకుండా ఉంటే అది నీకెంతో మేలు, ఎంతో ఆశీర్వాదం, ఎంతో క్షేమం. చూడండి, సాక్షాత్తు దేవుడే వచ్చి నీతో ఉంటానంటే అంతకు మించిన గొప్ప భాగ్యం ఏంటి మనకు? సాక్షాత్తు రాజే మన ఇంటిలో ఉంటానంటే మనకి అంతకు మించి కావలసినది ఏంటి? కనుక మనం అందరూ కోరుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవా, నా ఇంట నీవు నివసించడానికి, నా ఇంట నేను యథార్థ హృదయముతో నడుచుకుంటాను అని ప్రభుతో మనం నిబంధన చేయాలి. దేవునికి స్తోత్రం. చూడండి, కీర్తనకరణ దావీదు మహారాజు ఒక మాట మాట్లాడుతూ అంటున్నాడు. కీర్తన గ్రంథము 101వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను, నువ్వు ఎప్పుడు నా యొద్దకు వచ్చదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును నేను ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు, భక్తి మార్గము తొలగిపోయిన వారి క్రియలు నాకు అసహ్యం. ఎవరి క్రియలు అసహ్యం అంట? భక్తిలో నుండి తొలగిపోయారు, భక్తి మార్గమును విడిచిన వారి క్రియలు నాకు అసహ్యము, అవి నాకు అంటనీయను అంటున్నాడు. నిర్దోష మార్గమున వివేకముతో నేను ప్రవర్తించదును. దేవా, నువ్వు ఎప్పుడు నా ఇంటికి వస్తావు అని దేవుణ్ణి అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నేను రెడీగా ఉన్నానయ్యా, నా ఇల్లు పరిశుద్ధంగా ఉంది, నా దేహం పరిశుద్ధంగా ఉంది, నా శరీరం పవిత్రంగా ఉంది, నీవు నాలోనికి రావడానికి నేను యోగ్యుడనే, నువ్వు ఎప్పుడు నా దగ్గరికి వస్తావు అని ప్రభువుని అడుగుతున్నాడు. ఈ రోజున ప్రభువుని మనం ఈ విధంగా అడగగలని ధైర్యం అనుకుందా? తండ్రి, నీవు నాలోనికి రా, నా దేహం పరిశుద్ధంగా ఉంది, నా హృదయం పరిశుద్ధంగా ఉంది, నా ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయి, నా తలంపులు పరిశుద్ధంగా ఉన్నాయి, నేను పరిశుద్ధుడనే, నాలోనికి రండి తండ్రి,
నాలో ఏ పాపము లేదు నువ్వు గుండెల మీద చేయి వేసుకొని ధైర్యంగా ప్రభు ఎదురు చెప్పగలవా? చెప్పగలిగితే నువ్వు ధన్యురాలివి. దేవునికి స్తోత్రం. కనుక దేవాది దేవుని సన్నిధిలో కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యము నేను ఉంచుకొనను. నా ఇల్లు పవిత్రంగా ఉంది, నా కన్నులు పవిత్రంగా ఉన్నాయి, నా దేహమంతయు కూడా పవిత్రముగానే ఉన్నది అని మాట్లాడుతున్నాడు. ఈ రోజున ప్రభు బలలో నువ్వు చేయి వేయబోతున్నావు. ప్రభు రక్తమాంసాలను పాలిభాగస్తురాలు కాబోతున్నావు. నీవు పరిశుద్ధురాలువేనా? నీవు దేవుని ఎదుట ఒక పరిశుద్ధమైన జీవితం చేయగలుగుతున్నావా? దేవుడు నీ ఇంటిలో నీ దేహంలో నివసించడానికి యోగ్యమైన ఇల్లుగా నీ ఇంటిని మార్చుకొనగలుగుతున్నావా? చూడండి, ఏ ఇల్లు యోగ్యమైనదైతే, ఏ ఇల్లు పరిశుద్ధమైనదైతే, ఏ ఇల్లు దేవునికి అంగీకారమైనదైతే ఆ ఇంటిలో దేవుడి నివాసము చేస్తాడు. ఆ ఇంటిలో సమాధానం ఉంటుంది. ఆ ఇంటిలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఆ ఇంటిలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను పరిచర్య నిమిత్తం, సేవ నిమిత్తం ఇద్దరిద్దరిగా పంపుచు వారితో చెప్పిన మాట ఏంటంటే, మీరు ఏ ఇంటిలోనికైనా ప్రవేశించినప్పుడు ఆ ఇంటి వారికి మీరు శుభమని చెప్పండి. ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి. ఒకవేళ ఆ ఇంటిలో ఎవడు యోగ్యుడో మీరు ఆ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి వారికి ఏం చెప్పమన్నాడు? శుభమని చెప్పండి. శుభమని చెప్పిన తర్వాత ఆ ఇంటిలో ఉన్నవారు యోగ్యమైన వారైతే, ఆ ఇంటిలో ఉన్నవారు దీవించబడిన వారైతే మీ ఆశీర్వాదం వారితో ఉంటుంది. ఒకవేళ ఆ ఇంటిలో ఉన్నవారు కనుక ఆశీర్వాదానికి యోగ్యులు కాకపోతే మీరు తిరిగి వచ్చేటప్పుడు ఆ ఆశీర్వాదం మీతో కూడా తిరిగి వచ్చేస్తుంది అని యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా తెలియచేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన ఇల్లు దేవునికి అనుకూలమైనది గాను, నివాసయోగ్యమైనది గాను, పరిశుద్ధమైనది గాను మన ఇంటిని మనము చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 2వ వచనం నుంచి, మొదటి వచనం నుంచి చదువుదాం. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి, ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరినిగా పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లని చెప్తూ ఉన్నాడు, కోత విస్తారము, మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్లుగా. 5వ వచనం చదవండి. ఈ మాట నోట్ చేసుకోండి. మీరు అంటే ఎవరితో చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు, సేవకులతో చెప్తున్నాడు. మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఆ ఇంటి వారికి ఏమని చెప్పాలంట? సమాధానము కలుగునుగాక అని మొదట చెప్పుడి. శుభం కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక, సమాధానము కలుగునుగాక అని మొదట మీరు ఆ ఇంటి వారితో చెప్పండి. సమాధాన పాత్రుడు అంటే సమాధానమునకు వారసుడు, కుమారుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీతో తిరిగి వచ్చును. చాలు. సరేండి, మేము మీ ఇంట్లోకి అడుగుపెట్టి ప్రార్థన చేయడానికి వచ్చామనుకోండి, మీ ఇంటిలో మీకు సమాధానం కలుగునుగాక, మీకు ఆశీర్వాదం కలుగునుగాక, మీకు క్షేమం కలుగునుగాక అని మేము చెప్పినప్పుడు దానికి తగిన ఆశీర్వాదమునకు దీవెనకు తగిన జీవితం మీలో ఉంటే అప్పుడు మేము చెప్పిన మాట దేవుడు అక్షరాల మీ జీవితంలో జరిగిస్తాడు. ఒకవేళ మీరు ఆశీర్వాదానికి కనుక వారసులు కాకపోతే, అంటే మీ ఇంటిలో
దేవుని ఆశీర్వాదాలకు, దేవుని సమాధానమునకు మీరు అయోగ్యులైతే, అపాత్రులైతే, మేము తిరిగి వచ్చేసేటప్పుడు ఆ ఆశీర్వాదం, ఆ దీవెన మాతో కూడా వచ్చేస్తుంది. ఎవరితో వచ్చేస్తుంది? మాతో వచ్చేస్తుంది. ఇక మీ ఇంట్లో ఆశీర్వాదం ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీ ఇల్లు దేవునికి అంగీకారం లేని ఇల్లుగా ఉంది. మీ హృదయాలు దేవునికి అంగీకారమైనటువంటి ఇల్లుగా, మీ హృదయాలు దేవునికి అంగీకారంగా లేనప్పుడు ఆ ఆశీర్వాదం తిరిగి మాతో చేస్తారు. కనుక మీరు ప్రతినిత్యం, ప్రతిరోజు పరిశుద్ధతను ప్రేమిస్తున్నారా? మీ ఇంటిలో దేవుడు నివసించడానికి అనుకూలమైన వాతావరణాన్ని మీరేమైనా కల్పించుకోగలుగుతున్నారా? ఏముందులే, ఎవరు చూశారులే, ఎట్లా బ్రతికినా ఎవరొచ్చి మనల్ని అడిగేవారు ఉన్నారులే అనుకొని మీరు జీవిస్తున్నారా? లేదా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆకాశం ముందున్న దేవుడు నరులందరినీ పరిశీలిస్తున్నాడు, నేను ఆయన కనుదృష్టిలో పడితే నాకు అది భాగ్యం, ఆయన నన్ను చల్లగా చూస్తే నాకు అది దీవెన, నేను ఆయన కనుచూపుల పరిధిలో నిర్దోష మార్గం నడిచిన వాడిగా ఉండాలి, యథార్థ హృదయుడిగా నేను ఉండాలి, నా దేవుని కనుచూపులో నేను పడాలి అని కోరుకున్న వారే మీరు ఇంటను వెలుపటను పరిశుద్ధతను ప్రేమించేవారిగా ఉన్నారా? లేకపోతే అపవిత్రతను ప్రేమించేవారిగా ఉన్నారా? కడుగబడిన పంది ఎన్నిసార్లు కడిగినను దాని స్వభావం అది మార్చుకోదు, మరలా తిరిగి ఎక్కడికి వెళుతుంది? బురదలోనికే వెళుతుంది. ఎందుకంటే దానికి ఆ బురద వాసన అంటే చాలా ఇష్టం, ఆ మురికి కంపులో దొలడమే దానికి ఇష్టం. దేవుడు కొందరిని వారి పాపం నుండి పరిశుద్ధపరిచి తన రక్తము చేత కడిగి నిర్దోష మార్గమందు నడు, ఇదిగో నా ఆజ్ఞలను అనుసరించి, నా కట్టడలను అనుసరించి నా కొరకు సాక్షిగా జీవించమని నిలబెడుతూ ఉంటే, నేను నిలబెట్టిన ప్రతిసారి నువ్వు పందివలే దారి తెప్పిపోతున్నావు, మరలా తిరిగి పాపములో పొర్లుతున్నావు. కుక్క తన వాంతికై వెనుదిరిగినట్లుగా, కక్కిన కూడుకు ఆశపడినట్లుగా, వ్యర్థమైన వాటి కొరకు, తుచ్చమైన వాటి కొరకు కామాభిలాషయందు పరుగులెడుతూ ఉన్నారు. కనుక మన జీవితాల్లో నిన్ను దేవుడు చూసి అసహ్యించుకొనకుండానట్లు నీలో అపవిత్రమైనది ఏది కూడా ఉండకూడదు, అసహ్యమైనది ఏది కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఇంటిలో అసహ్యమైనది ఏది కూడా, దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా ఉండకూడదు. రెండవ మాట మీకు తెలియచేస్తాను, చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 10-18. అంతరంగములో పగ ఉంచుకునివాడు అబద్ధికుడు, కొండెములు ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అంతరంగమందు పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. చాలామంది జీవితాల్లో వారి ఇంట ఏముంటుంది తెలుసిన? వారి ఇంటిలో కలహాలు ఉంటాయి, పగ ఉంటుంది. అక్కడ అదే చెప్తుంది, అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు, కొండెములు ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. కనుక మన జీవితాల్లో మనమందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, అంతరంగములో పగ, ఈర్ష్యను, ద్వేషాన్ని ఉంచుకోకూడదు. అంతరంగంలో ఏం ఉంచుకోకూడదు? పగ. కొంతమందికి చెప్పలేనంత పగ గుండెల్లో ఉంటుంది. ఎంత సైలెంట్గా ఉంటారంటే, పైకి బాగానే మాట్లాడతారు, పైకి చాలా చక్కగా మాట్లాడతారు, నవ్వుతూ మాట్లాడతారు, ప్రేమగా మాట్లాడతారు. కారణం తెలుసిన? వారు నీ మీద కోపంతోనే ఉన్నారు, కానీ సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు.
సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కాదులే, సమయం వస్తుంది, అప్పుడు ఫుల్గా కడిగేద్దాం అని ఎదురు చూస్తూ ఉంటారు. అంటే అంతరంగంలో వారు ఏముంచుకున్నారు? పగ. కనుక దేవుడు అసహించుకునేది నీ ఇంటిలో ఈ పగ అనేది ఉండకూడదు. పగ ఎవరికి ఉంటుంది తెలుసిన? పాముకి పగ ఉంటుందట. పగబట్టిన పాము వలె అది సాతాను యొక్క లక్షణం. సాతాను యొక్క లక్షణం. కనుక నీకు నీ కోడల మీదనో, నీకు నీ అత్తగారి మీదనో, నీకు నీ యొక్క బిడ్డల మీదనో, అన్నదమ్ముల మీదనో, అక్క చెల్లెల మీదనో, ఎవరి మీదనైనా, సంఘముల వ్యక్తులైనా బయట వ్యక్తులైనా ఎవరి మీదనైనా నీకు పగ ఉంటే ఆ పగను నువ్వు తొలగించుకో. పగ ప్రతీకారం తీర్చే వరకు అది నిద్రపోదు. పగ ప్రతీకారము కోరుకుంటుంది, అది నిద్రపోదు, నిద్రపోనివ్వదు. సమయం కొరకు వెతుకుతుంది అంతే. సమయం వచ్చినప్పుడు ఒక్కసారిగా అది బుస్సలు లేసి కాటు వేసే సర్పం వలె మనుషుని చంపేస్తుంది. కనుక పగ నీలో ఉన్నట్లయితే దేవుడు నీతో ఉండలేడు, దేవుడు నీ ఇంట నివాసము చేయలేడు. కనుక నీ ఇంటిలో పగ ఉండకూడదు. ఏముండకూడదు? ప్రభువు అసహించుకునే ఏది కూడా నీ జీవితంలో ఉండకూడదు. చూడండి, దేవునికి స్తోత్రం. 17వ అధ్యాయము సామెతల గ్రంథం 1వ వచనం. రుచికరమైన భోజన పదార్థములున్నను కలహముతో కూడిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టె రొట్టె ముక్క తినుట మేలు. చాలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, రుచికరమైన భోజన పదార్థాలు ఉన్న ఇంట్లో అయినను అక్కడ ఏముందంట? కలహాలు ఉన్నాయి. కనుక కలహము కలిగిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒక చిన్న రొట్టె ముక్క తినుట మేలు. చిన్న రొట్టె ముక్క తినుట, దాంతో కడుపు నింపుకోవడం మేలు. అంటే అర్థం ఏంటి? ఒక ఇంటికి వెళ్ళాం, సపోజ్ అలా అనుకుందాం, నీ కొడుకు బాగా ఆస్తి సంపాదించాడు. ఇప్పుడు నీ కొడుకు ఇంటికి వెళ్ళావు, నీ కొడుకు ఉన్నతమైన బిల్డింగ్లో ఉన్నాడు. నీ కోడలు మంచిది కాదు, నీ కోడలికి నీకు పడదు. ఊహించుకొని ఇలా చెప్తున్నాను, పడదు. ఇప్పుడు నీ కోసం మా అమ్మ వచ్చిందని చెప్పి బిర్యానీ ప్యాకెట్లు తెప్పించాడు. ఏం తెప్పించాడు? మంచి స్పెషల్ బిర్యానీ తెప్పించాడు. కానీ నీ కోడలికి నీకు పడదు. అక్కడ రుచికరమైన భోజన పదార్థాలు రెడీగా ఉన్నాయి. ఆ రుచికరమైన భోజన పదార్థాలు తినే స్థలములు ఎవరున్నారు? కలహారంభమునకు సూచనగా సిద్ధంగా ఉంది నీ కోడలు. ఇప్పుడు అక్కడ నీవు భోజనం చేయడం కంటే, రుచికరమైన భోజన పదార్థం ఉన్న స్థలములను భోజనం చేయడం కంటే దూరంగా వెళ్ళిపోయి ఒక చిన్న రొట్టె ముక్క కొనుక్కొని తిని మౌనంగా ఉండడం మేలు. అంటే నీ ఇంటిలో ఏముండకూడదని ప్రభు చెప్తున్నాడు? కలహాలు ఉండకూడదు. ఏముండకూడదు? మొదటిదేంటి? పగ నీ ఇంటిలో ఉండకూడదు. ఇల్లు అంటే ఏం చెప్పాను? సంఘము, హృదయము, మన నివాసం చేస్తున్న ఇల్లు. ఆ ఇంట్లోనూ పగ ఉండకూడదు, ఈ ఇంట్లో పగ ఉండకూడదు. దేవుని ఇల్లు అనబడుతున్న ఈ ఇంటిలో కూడా ఏముండకూడదు? పగ ప్రతీకారాలు ఉండకూడదు. అర్థమవుతుందా మీకు? ఇంకా అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఇంతకంటే ఇంకా తేటగా ఎవరు చెప్పలేరు. అర్థమవుతుందా? కనుక నీ ఇంట పగ ప్రతీకారం ఉంటే దేవుడు అక్కడ నివాసము చేయడానికి అర్హత లేని వ్యక్తివి నువ్వు. 2, నీకు తెలియజేస్తుంది ఏంటంటే కలహములు ఉండకూడదు. ఏముండకూడదు? కలహములు ఉండకూడదు. రుచికరమైన భోజన పదార్థాలు ఎన్నైనా ఉండనే గాక, మంచి బిర్యానీ చేయని మందిరంలో, మంచిగా స్టార్ హోటల్ లాంటి బిర్యానీ తీసుకొచ్చుకొని నీ ఇంట్లో పెట్టుకున్నా, నీ మందిరంలో పెట్టుకున్నా, నువ్వు ఎక్కడైనా పెట్టు, ఎన్నెన్ని
విలువైన వాటిని నువ్వు సిద్ధం చేసుకున్నా అక్కడ ఏమి ఉండకూడదు? కలహం ఉండకూడదు. ఒకవేళ కలహం ఉంటే అదంతా కూడా వ్యర్థమే కదా, వ్యర్థమేనే కదా. ఇప్పుడు మందిరంలో మంచి భోజనం సిద్ధపరిచారు, తినబోతున్నాం. ఇతర వ్యక్తులకి గొడవ అయింది అనుకోండి, కలహం ఉందనుకోండి, వారిలో పగ ఉంది, వాళ్ళిద్దరూ కొట్టుకోబోతున్నారు, కాసేపటి తర్వాత భోజనం దగ్గర ఎక్కడో అరుచుకోబోతున్నారు అనుకోండి. ఇక అటువంటి పగ ఉన్న వారి చోట ఎంత పెద్ద దేవుని మందిరమైనా, ఎంత పెద్ద దేవునికి నివాసయోగ్యమైన స్థలమైన, ఎంత పెద్ద అందమైన భవనమైనా అక్కడ దేవుడు లేనట్టా ఉన్నట్టా? లేనట్టే. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, కలహము ఉన్న చోట ఆయన ఉండడు. కనుక మన కుటుంబాల్లో కలహములు ఉండకూడదు. ఏముండకూడదు? కలహములు ఉండకూడదు. మరొక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను, చూడండి. మీకా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. వారు భూములను ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు, ఒక మనిషిని, వాని కుటుంబమును, వాని ఇంటి వారిని, వారి స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించుకొందురు. చాలు. ఇక వ్రాయబడిన మాట ఏంటంటే, కొందరు ఆశించి, భూములను ఆశించి వాటిని పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు, ఒక మనిషి వాని కుటుంబములోను, వాని ఇంటిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఏం చేస్తున్నారంట? ఆక్రమించుకుంటున్నారు. అన్యాయంగా ఏం చేస్తున్నారు? ఆక్రమించుకుంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు నీ ఇంట్లో నివాసం చేయాలంటే పగ ఉండకూడదు, కలహములు ఉండకూడదు, అన్యాయమైనది ఏది కూడా నీ ఇంట ఉండకూడదు. హలో, వినబడుతుందా? అర్థమవుతుందా? దేవునికి అసహ్యమైనది నీ పాలెములో ఉంటే నిన్ను చూసి ఆయన వెళ్ళిపోతాడు. నీ శత్రువుల మీద నీకు జయమివ్వడు, నీ రోగముల మీద నీకు జయమివ్వడు, నీ అప్పుల మీద నీకు జయమివ్వడు, నీ కుటుంబ భారముల మీద నీకు జయమివ్వడు. నీకు జయమివ్వాలంటే ఆయన నీ ఇంట్లో రావడానికి నీ ఇల్లు యోగ్యమైనదిగా మార్చుకోవాలి. ఇల్లు యోగ్యమైనదిగా ఉంటే ఆయన వచ్చి నీతో ఉంటాడు. ఆయన మనతో నివాసం చేస్తాడు, ఆయన మనలో ఉంటాడు, ఆయన మనతో కాపురము చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఆయన ఇల్లుగా మార్చబడాలి. కనుక దేవుని వాక్యం అంటుంది, అన్యాయమైనది ఏదైనా నీ ఇంట్లో ఉంటే ఆయన నీ ఇంట్లోనికి రాడు. నువ్వు స్థలమైనా, పొలమైనా, ఆస్తైనా, బంగారమైనా, వెండైనా, ఇత్తడైనా, ఇనుమైనా, వస్త్రమైనా, ధాన్యమైన ఏది కూడా ఇతరులది నీ దగ్గర ఉండకూడదు. అవి గనుక నీ ఇంట ఉంటే దేవుడు అసహ్యించుకుంటున్నాడు నిన్ను. నీది కాని పరాయి వస్తువు నీ ఇంట ఉండకూడదు. పెద్దలు అంటారు కదండి, పరాయి వస్తువు పాము వంటిది, అది ఎప్పటికైనా ప్రమాదమే. కనుక దేవుడు కూడా అంటున్నాడు, అన్యాయమైనది ఏది కూడా నీ యొద్ద ఉండకూడదు. అన్యాయమైనది ఏది కూడా నీ యొద్ద ఉండకూడదు. అంటే దేవుడు అన్యాయాన్ని సహిస్తున్నాడా? ప్రోత్సహిస్తున్నాడా? పర్వాలేదులే ఉంచుకో అంటున్నాడా? దాచుకోలే ఏం కాదులే అంటున్నాడా? ఈసారి క్షమించేస్తాలే ఉంచుకో అంటున్నాడా? ఇతరుల వస్తువు, ఇతరులది కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే పక్కింటి వాళ్ళ దగ్గర గొడ్డలో కత్తో అడిగి తెచ్చుకుంటారు, పారో పలుగు తెచ్చుకుంటారు. ఇక తిరిగి ఇవ్వరు. ఎందుకని తెలిసిన? వాళ్ళు అడగలేదుగా. వీళ్ళకి కూడా కావాల్సింది అదే. వాళ్ళు మర్చిపోతే మనది అయిపోద్దిగా. అర్థమవుతుందా? చిన్న చిన్న విషయాలలోనే నువ్వు నమ్మకంగా లేకపోతే దేవుడిని విస్తారమైన వాటి మీద ఎలా నియమిస్తాడు? చిన్న చిన్న విషయాలను నమ్మకంగా ఉండాలి. కొంచెములో నమ్మకంగా ఉండు, విస్తారమైన వాటి మీద దేవుడు నిన్ను అధిపతిగా నియమిస్తాడు. ఉన్నత స్థలములపై నువ్వు వెళ్ళాలి అని అంటే మొదట ఫస్ట్ స్టెప్లో నువ్వు నమ్మకంగా ఉండు.
మొదటి మెట్టులను నువ్వు నమ్మకమైన జీవితాన్ని చేయాలి. దోచుకుందాంలే, దాచుకుందాంలే, పోగేసుకుందాంలే, గూడు కట్టుకుందాంలే, మేడ కట్టుకుందాంలే అంటే నీ ఆశలన్నీ దేవుడు అడియాసలుగా చేస్తాడు. ఏం చేస్తాడు? అడియాసలుగా చేస్తాడు. నేను ఒక రోజున ఈ యొక్క సోనీ బీబీసీ ఎర్త్లో చూస్తూ ఉన్నా, ఛానల్ చూస్తూ ఉన్నాను. ఒక పక్షి చాలా కష్టపడి గూడు కట్టుకొని పిల్లల్ని గుడ్లు పెట్టి పిల్లలు చేసింది. ఆ పిల్లలు ఎదిగాయి. వాటికి ఆహారం తేవడానికి తల్లి బయటకు వెళ్ళింది. ఎప్పుడైతే తల్లి ఆహారం తేవడానికి బయటకు వెళ్ళిందో మరొక గూట్లో ఉన్నటువంటి ఆ యొక్క కాకి వచ్చి దీని గూట్లో ఉన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళి వాటిని చంపి తీసుకుని వెళ్ళి తన పిల్లలకు ఆహారంగా పెడుతుంది. అర్థమైందా? దీని గూట్లో ఉన్న ఈ పక్షి గూట్లో ఉన్న పిల్లలను చంపి వాటి పిల్లలు తీసుకెళ్ళి దాని పిల్లలకు ఆహారంగా పెడుతుంది. దీన్ని ఏమంటారు? అన్యాయమా కాదా? అన్యాయమా కాదా? దేవుడు సహిస్తాడు అటువంటివి. కొంతమంది అంతే, ఇతరులను మోసం చేసి, ఇతరులను మభ్యపెట్టి, మాయమాటలు చెప్పి, ఏ విధం చేతనైనా మోసంలో ముంచేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అన్యాయమైనది ఏది కూడా దేవుడు సహించడు. న్యాయముగా నడిస్తేనే నీకు అది ఆశీర్వాదం. కనుక నీ ఇంటిలో ఇతరులకు సంబంధించినది ఏ వస్తువు ఉన్నా, ఏది నీ యొద్ద ఉన్నా దాన్ని ప్రభు సన్నిధిలో గుర్తించి వారికి అప్పగించి ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. మనుష్యుడా మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నువ్వు ఏది విత్తుతున్నావు అదే పంటను తిరిగి కోస్తావు. ఏ పంట విత్తుతున్నావు అదే పంట తిరిగి కోస్తావు. ఒకళ్ళని మోసం చేసి ఏదైనా సంపాదించాలని ప్రయత్నం చేసావా, నీ సంపాదన కూడా అలాగే మోసపూరితంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. ఒకరి దగ్గర అన్యాయంగా ఏదైనా బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నం చేసావా, నీ యొద్ద కూడా దేవుడు బలవంతంగా లాక్కొనేటట్లు చేస్తాడు. ఒకరు దోచుకునే ప్రయత్నం చేస్తావా, నిన్ను కూడా దేవుడు దోచుకునేలాగా చేస్తాడు. ఒకరిని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నావా, నీవు కూడా మరొకరి చేతిలో మోసపోతావు. ఒక ఆయన బాగా డబ్బు సంపాదించాడు. అన్యాయంతో, అక్రమంతో, మోసంతో సంపాదించాడు. ఒకరోజు ఆయనకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏమండి, మీ పేరు, మీ యొక్క నంబర్ మా దగ్గరికి వచ్చింది, మీకు ఒక లక్కీ డ్రా తగిలిందండి, మీకోసం ఒక కారు మీకు రెడీగా ఉంది, మీ అడ్రస్ చెప్తే, మీ యొక్క పేరు అన్నీ చెప్తే మీకు ఆ యొక్క కారు బహుమతికి ఇవ్వబడుతుంది అని చెప్తే అన్నీ చెప్పాడు. చెప్పి తర్వాత మీ ఆధారు, మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ కూడా చెప్పండి అంటే అది కూడా చెప్పాడు. ఏమండి, అంతా ఓకే, మీరు జస్ట్ ఒక 5 లక్షలు కడితే మీకు కారు వస్తుందండి, చాలా ఖరీదైనటువంటి ఈ కారు మీకు వస్తుంది అని చెప్పాడు. కారు ఖరీదు వచ్చేసరికి 50 లక్షలండి, మీరు జస్ట్ 5 లక్షలు కడితే వచ్చేస్తుంది మీకు కారు అని చెప్పాడు. మీరు పలానా నెంబర్కి ఇక మీకు వాట్సాప్ పంపిస్తున్నాం, ఈ నెంబర్కి మీరు అకౌంట్లో వేస్తే మీకు పంపిస్తామని చెప్పాడు. ఇతడు 50 లక్షల కారు వస్తుంది కదా, 5 లక్షలు కడితే అని అనుకొని 5 లక్షలు ఆ అకౌంట్లో వేశాడు. ఇంకంతే, అవతల ఫోను స్విచ్ ఆఫ్. అప్పుడు అర్థమైంది దీనికి, నేను మోసపోయానే అని. ఎందుకు మోసపోయాడు చెప్పనా? తాను సంపాదించిన ఈ 5 లక్షలు వడ్డీ వ్యాపారం చేసి సంపాదించాడు. ఏం చేశాడు? వడ్డీ వ్యాపారం చేసి సంపాదించాడు.
జాగ్రత్తగా ఉండాలి మనం. లాభమును, మరి ఎక్కువ లాభమును అపేక్షించి ఇతరులను మోసం చేసి బలవంతంగానైనను వారి దగ్గర మనము తీసుకొనకూడదు. ఇవి దేవునికి అసహ్యమైనవి. నీ ఇంట పగ ఉండకూడదు, నీ ఇంటిలో కలహములు ఉండకూడదు, నీ ఇంటిలో దేవుడు అసహ్యించుకునే అన్యాయమైన సొమ్ము ఏది కూడా నీ ఇంటిలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. చూడండి, మరొక విషయం చదువుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. 5వ అధ్యాయం 8వ వచనం. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకుని మీకు శ్రమ. చాలు. ఇక్కడ రాయబడినటువంటి వాక్యంలోని సారాంశం ఏంటంటే స్వార్థం. ఇంటికి ఇల్లు కలుపుకోవడం, నేను మాత్రమే దేశంలో నివసించాలి, నేను మాత్రమే బాగుండాలి అని చెప్పి కోరుకొని పక్కన పొలం, పక్కన స్థలం ఆక్రమించుకోవడం, ఇంటికి ఇల్లు కలిపేసుకోవడం. వాడికి ఏం తెలుసులే, వాడు చిన్నోడు, వాడికి అంత జ్ఞానం లేనోడు అని ఏ విధం చేతనైనా పక్కవారిని మోసం చేయడం. అర్థమవుతుందా మీకు? అంటే అర్థం ఏంటంటే నువ్వు స్వార్థంతో ఏ పని చేసినా దేవుడు నీ ఇంటిలో ఉండలేడు. స్వార్థ బుద్ధి నీలో ఎప్పటికీ కూడా ఉండకూడదు. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. ఆ కాకి ఏం చేసింది? ఆ గూట్లో ఆ పిల్లలు చంపేసి తన పిల్లలకు స్వార్థంతో ఆహారం తీసుకెళ్ళింది. తన పిల్లలు కూడా తన వంటి వారి పిల్లలు కాదా? అవతల పిల్లలు తన వంటి వారు కాదా? చాలామంది మన పొరుగువారు మన వంటి వారే కదా, వాళ్ళు మనలాంటి మనుషులే కదా, వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా, వారిని మనం ప్రేమించాలి కదా అనుకోనకుండా వాళ్ళు ఎట్లా పోతే నాకెందుకులే, నేను బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, నా సంఘం బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అని కోరుకుంటారు. అలా కాదు నువ్వు కోరుకోవాల్సింది. అది దేవుడు మెచ్చేది కాదు. స్వార్థం అనేది నీలో పూర్తిగా నశించాలి. నువ్వు ఇతరుల క్షేమం కోరితే దేవుడు నీ క్షేమాన్ని కోరుతాడు. నువ్వు ఇతరుల మేలు కోరితే దేవుడు నీ మేలు కోరుతాడు. నువ్వు ఇతరుల బాగోగులు కోరితే దేవుడు నీ బాగు కోరుకుంటాడు. నువ్వు ఎప్పుడు కూడా ఇతరుల మేలు కోరుకోవాలి. పక్క జరగమ్మ. ఇతరుల మేలు కోరుకోవాలి, ఇతరుల క్షేమాన్ని కోరాలి. అర్థమవుతుందండి? కొవ్వొత్తు ఇతరులకు వెలుగునిస్తూ తాను కరిగిపోతుంది. అదే క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం అంటే ఇతరులకు వెలుగునిస్తూ తాను కరిగిపోవడమే క్రైస్తవ జీవితం. ఇతరులకు మేలు చేసేదే క్రైస్తవ్యం. క్రైస్తవుడు ఎప్పుడు ఇతరులకు మేలు చేసేవాడే, మంచి చెప్పేవాడే, దారి చూపించేవాడే, సన్మార్గం నడిపించేవాడు క్రైస్తవుడు అంటే. కనుక మనము స్వార్థపూరితమైన జీవితం చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, మన దేశానికి ఎందరో మిషనరీలు వచ్చారు. ఎందరో కోట్ల కొలది మిషనరీలు వచ్చారు. వారు ఏం చేశారు? ఎన్నెన్నో స్కూల్స్ కట్టారు, ఎన్నెన్నో కాలేజీలు కట్టారు, ఎన్నెన్నో భవనాలు కట్టారు, ఎన్నెన్నో బ్రిడ్జీలు నిర్మించారు. ఇప్పటికీ కూడా మనం ఆ బ్రిడ్జీల మీదుగా ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ఎవరు కట్టినవి అవన్నీ? ఎవరు నిర్మించినవన్నీ? ఎవరు కట్టినవి? స్వార్థము లేని నిస్వార్థమైన బుద్ధితో వారు పనిచేశారు. ఈ రోజున మనం ఎక్కడ చూసినా స్వార్థం పెరిగిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. కనుక దేవుని సన్నిధిలో మన జీవితాలు మనము సరిచేసుకుందుముగాక. ఆమేన్. చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 13వ వాక్య భాగం చదువుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 'మేలుకు ప్రతిగా కీడు చేయు వాని ఇంట నుండి
కీడు తొలగిపోదు. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట. వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టుము. దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగములో నీ ఇంటిలో మేలుకు ప్రతిగా కీడు చేసే స్వభావం తొలగిపోవాలి. హల్లెలూయా. నీలో కీడు చేసే స్వభావం ఉండకూడదు. నీ పొరుగు వారికైనా, నీ కన్న బిడ్డలకైనా, నిన్ను కట్టుకున్న భార్యకైనా, తన జీవితాన్ని నీకు అప్పగించిన నీ భర్తకైనా నువ్వేం చేయకూడదంట? కీడు స్వభావముగా ఉండకూడదు. కీడు చేసే స్వభావం ఉండకూడదు. అక్కడ అంటున్నాడు, మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు ఎన్నటికి తొలగిపోదంట. అంటున్నాడు, కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట వంటిది. చిన్న గొడవతో ప్రారంభం అవుతుంది, అదేమవుతుంది? పెద్ద గొడవగా మారిపోతుంది. గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారంట. దాన్నే అంటున్నాడు దేవుని వాక్యం, నీటి గట్టున పుట్టు చిన్న ఊట. ఆ ఊట ఏమవుతుంది? పెరిగి 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 పెద్ద దారైపోయి పెద్ద ప్రవాహం అయిపోతుంది. కనుక వివాదము అనేది అంత భయంకరమైనది. కలహము అనేది అంత భయంకరమైనది. అర్థమవుతుందా? కొందరు ఇంట్లో చూడండి, ఒక చిన్న మాట అంటాడు ఆయన, అంతే. ఇక ఆమె గొణుగుతూనే ఉంటుంది, గొణుగుతూనే ఉంటుంది, గొణుగుతూనే ఉంటుంది. ఎందుకే అంతసేపు సణుగుతున్నా? ఒక దెబ్బేస్తాడు. ఒక దెబ్బేస్తే ఇంకా గొణుగుతూ సణగడం ప్రారంభిస్తుంది. ఇక ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఆమె గొణుగుడు ఆపదు, తిట్టడం ఆపదు, ఈయన కొట్టడం ఆపడు. ఇక ఆ ఇల్లు పెద్ద రణరంగంగా మారిపోద్ది. నరక కోపమే ఆ ఇల్లు. ఎందుకని? ఇంట్లో ఎవ్వరు కూడా తగ్గరు. ఆమె తగ్గదు, ఈయన తగ్గడు. ఆమె గొణుగుతూ సణుగుతూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది, గొడవ రేపుతూనే ఉంటుంది, కోపం పుట్టిస్తూనే ఉంటుంది భర్తకి. భర్త కోపం తెచ్చుకొని కొడతానే ఉంటాడు. గాయాలు తగిలినా, నొప్పి తగిలినా ఆమె నోరు మాట్లాడుతూనే ఉంటుంది. నీటి గట్టున పుట్టు ఊట లాంటిది. చిన్న గొడవ స్టార్ట్ అయితే ఎక్కడ పెద్దదవుద్దు అనే భయంతో, సర్లే అంటే అన్నాడు నా భర్తే కదా, అంటే అన్నాడు నా భార్యే కదా, అంటే అన్నా నా తల్లే కదా, అంటే అన్నారు నన్ను కన్న తండ్రే కదా, నా అన్నే కదా, నా అక్కే కదా, నా చెల్లే కదా అని అనుకొని సమర్థించుకొని దాన్ని అంతటితో ఆపేయాలి. అట్లా ఉండరు. నన్ను అంటదా? ఇక పాట, కొత్త పాట ఏంటది? నన్ను అన్నారే, నన్ను అన్నారే, నన్ను అన్నారే, నన్ను అంటాదా, నన్ను అంటాదా, నన్ను అంటాదా. కొత్త పాట పాడతారన్నమాట. ఇక ఎవరు పాడని పాట. దేవుని స్తోత్రం. నన్ను అన్నారు, చూసావు ఎంత మాట అన్నారు నన్ను. నిన్నంటే తెలుస్తుందిలే ఆ బాధ ఏంటో. నన్నేగా అందు నీకు తెలియదులే. నిన్నంటే ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది. ఎంత మాట అన్నా తెలుసా నన్ను? ఎంత లోతుగా గాయమైందో తెలుసా? సాగదీసి పబ్లిక్ నాకు సాగదీసి పెద్దది చేసి దాన్ని ఇక ఈగో మైండ్తో చూసి పెద్ద గొడవ చేస్తే అప్పుడు నెమ్మదిగా ఉంటుంది వాళ్ళకి. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట. మేలుకు ప్రతిగా నీవు కీడు చేయకూడదు. నీ ఇంటి వారికి నువ్వు కీడు చేసే స్వభావం నీలో పూర్తిగా తొలగించుకోవాలి. అయినా నీ ఇంటి వారికి కాదు, ఎవ్వరికి కూడా నిన్ను కీడు చేయడానికి దేవుడు పిలవలేదు. నువ్వు కీడుకు ప్రతిగా మేలే చేయి. కీడుకు ప్రతిగా మేలే చేయి. చూద్దాం, మరొక విషయం చదువుకుని మనం ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయము 9-10 వచనాలు. సమూయేలు మొదటి పుస్తకం 19వ అధ్యాయము 9-10 వచనంలో, యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. సౌలు ఈటె చేత పట్టుకొని ఇంట కూర్చుని ఉండెను. దావీదు సితారా వాయించుచూ ఉండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుచున్నదని తాత్పర్యము కలిగి ఈటె విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకున్నందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని
పారిపోయెను. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే అసూయ. దావీదు మీద సౌలుకి ఏం కలిగింది? అసూయ కలిగింది, ఈర్ష్య కలిగింది, ద్వేషం కలిగింది. ఎవరు? సౌలు, దావీదు ఎవరు? ఇద్దరు కూడా మాకు ఇంటి వారే. మేనమామ, మామయ్య, అల్లుడు. అంతేనా? దేవుని స్తోత్రం. మామ, అల్లుళ్ళు. మేనమామ కాదు, క్షమించండి, అల్లుడు. మామయ్య, అల్లుడు. కానీ వారిద్దరి మధ్యలో ఏముంది? శత్రుత్వం. వారిద్దరి మధ్యలో ఏముంది? అసూయ. వారిద్దరి మధ్యలో ఏముంది? పగ, కలహం. ఏం విసిరాడంట? ఈట విసిరాడంట. ఒక్క ఈట విసిరితే దావీదును విసిరితే వెళ్ళి గోడకి గుచ్చుకుపోతాడు, గోడకి ఏలాడతాడు అనుకుని దావీదేమో సితారా వాయిస్తూ ఉన్నాడు. ఎవరి కోసం? మామగారిలో ఉన్న దురాత్మ పోవడానికి, మామగారికి మేలు చేయడానికి. సితారా వాయిస్తే దెయ్యం వెళ్ళిపోతుంది కనుక దురాత్మ వెళ్ళగొట్టడానికి సితారా వాయిస్తూ ఉంటే సౌలు దురాత్మ పట్టిన వాడే కోపంతో ఏం చేశాడు? ఈట విసిరాడు. కొంతమంది మంచివారు ఇంట్లో ఉంటే దెయ్యం పట్టిన వాళ్ళు కూడా ఇంట్లో ఉంటారు. తెలుసా మీకు ఈ సంగతి? కొందరు ఇంట్లో మంచివాళ్ళు ఉంటే కొంతమంది అదే ఇంట్లో దెయ్యం పట్టిన వాళ్ళు కూడా ఉంటారు. ఇందాక ఒక తల్లిగారు సాక్షి చెప్తుంది చూడండి. అట్లాగా అర్థమవుతుందా? మంచి వాళ్లకు ప్రతిగా కీడు చేసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ చేతిలో ఉంచి దేవుడు మంచివారిని ఎప్పుడూ తప్పిస్తూనే ఉంటాడు. సౌలు చేతిలో ఉంచి దావీదును పలుసార్లు దేవుడు తప్పించాడు. ఎందుకంటే దావీదు కీడు చేసే స్వభావం కలిగిన వాడు కాదు, మేలు చేసేవాడే. ఎంత కీడు చేస్తున్నా మేలు చేసే స్వభావం దావీదుకుంది కనుక దేవుడు దావీదు పక్షమును నిలబడి దావీదుకు మేలు చేస్తూనే వచ్చాడు. కానీ కీడు చేయాలనుకున్న సౌలు చివరికి తన ఈటెని, తన యొక్క ఖడ్గం తానే పొడుచుకొని చచ్చాడు. కనుక కీడుకు ప్రతి కీడు చేస్తే ఆ కీడే నిన్ను చంపేస్తుంది ఒక రోజున. నీ పగే నీకు ప్రతీకారమే నేను చంపేస్తుంది, జాగ్రత్త. అందుకే తెలుగులో అంటారు కదా, ఎవడు తీసుకున్న గోతులో చేసుకున్న వాడికి చేసుకున్నంత, ఎవడు తీసిన గోతులు వాడే పడతాడు. కనుక మన కుటుంబంలో ఏముండకూడదు? అసూయలు ఉండకూడదు. అన్నను చూసి తమ్ముడు, అక్కను చూసి చెల్లెలను చూసి అక్క అసూయ పడకూడదు. అర్థమవుతుందండి? రకరకాల అసూయలు, పగలు, ఈర్ష్యలు ఉంటాయి. కొంతమంది అనవసరమైన అసూయ కలిగి ఉంటారు. నా చెల్లికి చూడు ఎంత మంచి భర్త వచ్చాడు, నాకేంటటువంటి దుర్మార్గుడు వచ్చాడు అని పతపతాకి ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడుతుంది? చెల్లెల భర్తతో మాట్లాడడానికి ఇష్టపడుతుంది అక్క. ఎందుకని? తన భర్తను చూస్తే మొత్తబుద్ధి అవుతుంది అంటారు కదా. రాజును చూసిన కళ్ళతో మొగుడిని ఏమైందంట? మొత్తబుద్ధి అయిందంట. కొంతమంది ఇటువంటి దుర్మార్గమైన బుద్ధి కలిగి ఉంటారు. ఎవరినో చూసి తన భర్తను అసహించుకోవడం, ఎవరి పిల్లలను చూసి తన పిల్లలను అసహించుకోవడం, ఎవరి పిల్లలను చూసి తన పిల్లల మీద కోపగించుకొని వాళ్ళ పిల్లల్ని ఇష్టపడడం, తన భార్యను అసహ్యంగా చూసి పక్కింటి ఆమెను చూసి సంతోషపడిపోవడం, ఇవన్నీ నీ జీవితం నుంచి నశించునుగాక, తొలగించబడునుగాక. ఎందుకంటే నా దేవుడు నేను చూసినప్పుడు అసహ్యమైనది ఏది కూడా నీలో కనిపించకూడదు. అప్పుడే ఆయన నీ ఇంట నివాసం చేయడానికి ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన సంచరించు ఆ పాళెములో అసహ్యమైనది ఏది కూడా ఉండకూడదు. దేవా నా దగ్గరికి రావా, నా ఇంటికి రావా. కొంతమంది రింగ్ టోన్ పెట్టుకుంటారు. యేసయ్యా మా ఇంటికి రావా, యేసయ్యా మా ఇంటికి రావా అని పెట్టుకుంటారు. మంచిదే, యేసయ్య వస్తాడు, యేసయ్య రావాలనే ఉన్నాడు. కానీ మరి నీళ్ళు యోగ్యమైనదేనా? నీళ్ళు పరిశుద్ధమైనదేనా? ఒక ఆమె పోయిన వారం మా మందిరంలో బల్లారాధన తీసుకుంటా ఉంది. బల్లారాధన తీసుకుంటే సరే బల్లారాధన తీసుకుని ఇచ్చాను నేను. చేతులు చూస్తే ఆ యొక్క ప్రభు బల్ల పెడితే ఫుల్గా గోరింటాకు వేస్తుంది, మెహందీ ఇక్కడ దాకా పెట్టుంది. మెహందీ పెట్టుకొని వచ్చి బల్లలు తీసుకుంటా ఉంది.
అయిపోయిన తర్వాత ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసి తర్వాత ఆమెతో మాట్లాడిన చేతులు వెనక్కి పెట్టుకొని, అయ్యారు ఎల్లుండు మా అబ్బాయిది కార్యక్రమం ఉంది అయ్యారు, పెళ్ళి పెట్టుకోబోతున్నాం. ఏమంటది? పెళ్ళికి ముందే ఎంగేజ్మెంట్ పెట్టుకోబోతుంది. నీ నోట్లు ఏంటమ్మా అది ఎంగేజ్మెంట్ పెట్టుకుంటున్నామని చెప్పి చేతులు వెనక్కి పెట్టుకోండి. ఒకసారి చేతులు చాపమ్మా అన్న. చాపింది. అయ్యారు ఏ వనుకోమాకండి అయ్యారు, మా కొడుకుది కార్యక్రమం కాబట్టి పెట్టుకోవాల్సి వచ్చిందండి. నువ్వు బలలో పాలు పొందుతున్నావు కదమ్మా, పరిశుద్ధమైన చేతులు కలిగి ఉండాలి కదా. కొంతమందికి 60 సంవత్సరాల వయసు వచ్చిన పేళ్ళకి గోళ్ళకి పెయింట్ వేసుకుని వస్తారు. ఆ వయసులో అవసరమా అవన్నీ? పరిశుద్ధమైన జీవితం చేస్తే అది దేవుడు సంతోషిస్తాడు. దేవుడు నీలో ఉంటే నీకు ఆరోగ్యం. దేవుడు నీతో ఉంటే అది నీకు సంతోషం. కనుక నీ ఇంటిలో పగలు ప్రతీకారములు, గొడవలు, తగాదాలు, ఈర్ష్యలు, అసూయలు, కక్షలు, ఇవి ఏవైనా ఒక్కటైనా నీ ఇంట్లో ఉంటే ఆయన నీ ఇంటికి రాడు. నీ ఇంట్లో ఆయన నివాసము చేయలేడు. కనుక మనమందరం కూడా ప్రభు సన్నిధిలో మనం పరిశుద్ధపరచుకొని పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని దేవుని కనికరం పొందినట్లుగా, దేవా నా ఇంట దావీదు వల్లే ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. ప్రభువా నా ఇంట నేను యథార్థ హృదయంతో నడుచుకుందును. నా ఇంటికి నువ్వు ఎప్పుడు వస్తావయ్యా? నా ఇంటిలోనికి మీరు రండి. ఇదిగో నీవు సంచరించు ఈ పాళెము పరిశుద్ధంగా ఉంచుకుంటాను. అసహ్యమైనది ఏది కూడా నా ఇంట ఉంచుకోనయ్యా. నా ఇంటిలో నేను యథార్థ హృదయంతో నడుచుకుంటానని అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకోండి. అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసి